అలా పోయినప్పుడే ఆయన వలే ఉంటాం. లేకపోతే ఏమవుతుంది? నేను ప్రత్యేకంగా అయితే ధ్యానం చేసుకున్నా, అది పోయింది. బైబిల్ పదవుల నుంచి మనం చూసిన మాట నుంచి చూద్దాం, ఓకేనా? అండి, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 62వ అధ్యాయం 12వ వచనం. 62వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. ప్రభువా, అమ్మా, మనుషులకి అందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. కాబట్టి కృప మీద ఆధారపడే వారి ఉందా? మోకరించండి. మోకరించగలిగిన వారు మోకాటి మీద రండి. మోకాళ్ళు ఉన్నోళ్ళంతా రండి. ప్రేమమైన తండ్రి, స్తుతిస్తున్నాం. ఆరాధనలో సహాయపడుతూ వచ్చా తిరిగి నీ పరిశుద్ధమైన శరీరంలో, పవిత్రమైన రక్తంలో యోగ్యమైన రీతిలో చేయవేటుకు సహాయం చేయండి. నా మటుకు నేను పరీక్షింపబడిన అనుభవంలో, పరిశీలింపబడిన అనుభవంలో చేయవేటుకు సహాయం చేయండి. లేని ఎడల వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి బలం ఇచ్చే దేవుడు తండ్రి, పోగొట్టుకున్న ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు మళ్ళా మేము సంపాదించుకోకుండా మీ సన్నిధిలో మీరు ఇచ్చిన సంతోషమును మా జీవితంలో అధికం చేస్తున్నాం. యోగ్యమైన రీతిలో చెరువైపు సిద్ధపరచు. నా మటుకు నేను యోగ్యుడిని కానని ఒప్పుకొచ్చు. ఆయా మా ప్రభా మీ కృప మీద ఆధారపడచ్చు. ఈ చేతి వైపు చూస్తూ ఉంటారు. దైతాకల వస్తువులో కాచిన అమూల్యమైన ఇంపైన సువాసన కలిగిన రక్తము, మానవుడి యొక్క రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము, నిత్య నిబంధన రక్తం, ప్రోక్షణ నన్ను నేను తెలుసుకోవాల్సిందిగా కృపణించాను. ఈ ప్రజలైనటువంటి వారితో సకాల మాటలు యోగ్యమైన రీతిలో చెరువుడి కొరకు మీ వాక్యాన్ని విడుదల దయచేసి సింహాసనం నుండి నీ వాక్యం విడుదల దయచేసి జాలు వారిని పిల్లలు ఈ చేతి నుండి నాయన్ని పిల్లలు ఆదరించబడుకు సాక్షి కృపగా అనిపిస్తుంది. రక్షణ పొందిన బిడ్డలను నడుస్తుంది. రక్షణ పొందిన వారు రక్షణ కొరకై సిద్ధం చేయడం. మా ప్రభాని మనం ఇంకా బాప్తిస్తాను కొరకు ఎరగంజమంటున్నారు. బాప్తిస్తాను కొరకు సిద్ధం చేయడం. ఎవరితో ఏ మాట్లాడినావు? ఒక సమయమున అందరికీ తమ సమయమున ఆహారమును దయచేస్తానని నీ వాగ్దానమును నీ బిడ్డల పట్ల నెరవేర్చుకుని దాసులు శిరసాటం మరుగు చేసి క్రీస్తు నామమున పెట్టిన ప్రార్థించి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ వచ్చినటువంటి భాగంలో ఏమని రాయబడతా వచ్చింది? దయచేసి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేద్దాం. చదువుకున్నవాడు దేవుడు చూస్తున్నాడు. అందరి హృదయాన్ని ఎరిగినవాడు. ఎడచేది కాదు, కుడి చేయి. నోట్స్ రాసుకోండి. చదువుకోలేని వాళ్ళు ఎటు బాధపడతారు, అయ్యో మాకు చదువు లేదే. ఉన్నదాన్ని అవమానపరచొద్దు, ఉన్నదాన్ని హేళన చేయొద్దు, ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఉన్నదాన్ని అలక్ష్యం చేయొద్దు. ఉన్నది ఏమోలే అని తొక్కుకొని దాటిపోవద్దు. లేని వాళ్ళకి తెలిసింది ఆ బాధ. లేని వాళ్ళకి తెలిసింది ఆ బాధ. ఇప్పుడు మనం చదువుకున్న బాధలోనే మాట ఉంది. ఆ మాట మళ్ళీ చదువుతారా? ప్రభువా, మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము. వారి వారి క్రియల చొప్పున ఎవరు ఏమి చేస్తే దానికి ఏమిస్తాడంట దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏది చేసినా దానికి ఇస్తాడు. మంచి చేస్తే మంచికి ఇస్తాడు, చెడు చేస్తే చెడుకి ఇస్తాడు. నువ్వు మేలు కోరుకుంటే మేలుకి ఇస్తాడు, కీడు కోరుకుంటే కీడికి ఇస్తాడు. సత్ప్రవర్తన కలిగి ఉంటే సత్ప్రవర్తనకి ఇస్తాడు. అదేవిధంగా దేవుడి సన్నిధిలో నీ ఇష్టానికి జీవిస్తే ఏది కలిగి ఉన్నా అది ఇస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉండటం మంచిది? దేవుడు ఇస్తానని చెప్పినాక, దాన్ని తెలుసుకున్నాక, దానికి ఒక ప్రతిఫలం ఉంది అని ఎరిగిన తర్వాత ఎలా ఉండటం మంచిది?
సత్క్రియలు సత్ప్రవణ కలిగి ఉండుట మంచిది. ఒకసారి మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తా వచ్చింది. మనమే పరీక్షించుకునేలా, మనమే విమర్శించుకునేలా అనగా ప్రతి వాడు తాను పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. ప్రభు శిక్షకు మనమే అప్పగించుకోవాలి. ఏం చేయాలంట? మనమే అప్పగించుకోవాలి. అప్పుడు ఏం చేయబడతామంటే కడగబడిన వారిగా ఉంటాం. ఆ క్రియలను బట్టి ప్రతిఫలాలు మారేగా ఉంటాయి. చూడండి, ఇక్కడ అంటాడు ప్రభువా ప్రతి మనిషికి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చేవాడు కాగా కృప చూపుడి నీది. దేవుడు కృప చూపే విషయంలో కూడా ఆయన ఇష్టమే. కాబట్టి కొన్ని విషయాలు చూద్దామండి. అదే కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం తీసిన వారు చదవండి. వారి క్రియలను బట్టి ఏ క్రియలు అంటాయి? దుష్ట క్రియలను బట్టి ఏం చేయమన్నాడు? ప్రతిఫలం వేరు, ప్రతీకారం కూడా వేరు. ప్రతీకారము ప్రతిఫలానికి తేడా ఉంది. ప్రతిఫలం అనేది బహుమానం, ప్రతీకారం అనేది కక్ష, పగ తీర్చుకోవడం. కాబట్టి ఇక్కడ అంటాడు దుష్క్రియలు లేకపోతే దుష్ట క్రియలు, ఆ క్రియల ఫలమును బట్టి ఏముందంట? దుష్ట క్రియలు చేస్తే ప్రతీకారం ఉంది, ప్రతిఫలం ఉంది, ప్రతీకారం కూడా ఉంది. జాగ్రత్తగా దీని విషయంలో మనం పరీక్షించుకోవాలి. పూర్తి చదువు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలం ఏమో. చూసారా? ఏం చేయాలంట? చెప్పరేమి? తగిన ప్రతిఫలం. ఎంత చేస్తే అంత తగ్గించొద్దయ్యా, తగ్గించొద్దు. వాళ్ళు ఎంత చేశారో అంతివు. మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు పొలం పోతే ఇంత పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డాం, ఇంతేనా అనుకుంటాం. యేసుప్రభు వారు కూడా ఉపమానం చెబుతూ వచ్చాడు. ఉదయకాల సమయం వచ్చాడు, 11ంటికి వచ్చాడు, 12ంటికి వచ్చాడు, 1 గంటకు వచ్చాడు, 2ంటికి వచ్చాడు, 3ంటికి వచ్చాడు, 4, 5, 6 దాకా వస్తానే ఉన్నాడు. 5ంటికి వచ్చిన వాళ్ళకి సాయంత్రం అయిపోయినాక లెక్క చూసినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడు? అందరికి సమానంగా ఇచ్చాడు. కానీ మొదట వచ్చిన వాళ్ళు ఏమన్నారు? చదువుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాకు సమానమేనా? ఈ ఒక్క మాటలో ఎన్నిసార్లు మనం దాన్ని పరిశోధించినా దాని విషయం జాగ్రత్త గమనిస్తే చాలా భయంకరమైనటువంటి మాట దానిలో నుండి ఆ భావం బయటకు వస్తా ఉంది. ఏంటయ్యా అంటే మేము ఉదయకాల సమయం వచ్చాం కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అదే ఇస్తున్నాడు, అప్పుడు వచ్చిన మాకు కూడా అదే ఇస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఒకసారి యేసుప్రభు వారు ఏం చెబుతూ వచ్చాడు? వారి క్రియలు చొప్పున ప్రతి వారికి చురుకు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. మరి ఎప్పుడో వచ్చి సాయంత్రం దాకా దేవుడు నమ్ముకోకుండా వాళ్ళ ఇష్టానికి ఉన్నట్లు ఉండే వాళ్ళకి ప్రతిఫలం ఉంది. పొద్దున వచ్చి సాయంత్రం దాకా నమ్మకంగా చేసే వాళ్ళకి ప్రతిఫలము ఉంది. 3ంటికి వచ్చిన వాళ్ళకి ఉంది, 5ంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఉంది. అటువంటి ప్రతి వారికి సమానంగా ప్రతిఫలం ఇచ్చాడు లేదా? అవును కాదా? చూడండి, ఈ బైబిల్ అట్లాగే పట్టుకొని పేజీ తిప్పండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. బైబిల్ పైకి తీసి పెట్టుకోవాలా? బైబిల్ చేతి మీద కన్నా రావాలా లేదా కాళ్ళ మీద పెట్టుకోవాలా? 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు ఏం కాదంట? పంచిపెట్టే విషయంలో పక్షపాతి కాడని నిజముగా తెలుసుకున్నాడంటండి. దేవుడు పక్షపాతి కాదు. మనం ఏం చేస్తే దానికి ప్రతిఫలము ఇస్తాడు. అది మంచి చేసినా, చెడు చేసినా, దుష్క్రియలు చేసినా, సత్క్రియలు చేసినా దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు. అది కూడా ఎంత ఇయ్యాలో మనమే నిర్ణయించుకుంటున్నాం. నాకు ఎంత కావాలి అంటే అంత ఇచ్చేవాడు ఉన్నాడు.
కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో చూడండి, ఇర్మియా గ్రంథము, దేవుడు పంచిపెట్టే విషయంలో ఏం కాదంట, పక్షపాతి కాదు. అంటే ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు భయం కలిగి 17వ అధ్యాయము 10వ వచనం, 17:10, ఒకని ప్రవర్తనను బట్టి హృదయములను పరిశోధించువాడును, అంతర్యములను పరీక్షించేవాడు ఆయనే, పరిశోధించేవాడు కూడా. మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు చూశాడే, నా హృదయంలో ఉంది ఎవరికి తెలుసులే, నేను చెప్తేనే కదా, నేను దాని విషయమై వ్యక్తపరిస్తేనే కదా. కాదండి, దేవుడు హృదయాలను పరీక్షించేవాడు, పరీక్షించేవాడు, పరిశోధించేవాడు, పరిశీలించేవాడు. ఆ లోపల పనికిరానిది ఏదైనా ఉందేమో. ఇప్పుడు సిటీ స్కానింగ్ తీపిస్తే మన ఇష్టానికి తీసిద్దా, దాని ఇష్టానికి తీసిద్దా? చెప్పలేమి. మన ఇష్టం ఏముండదు, లోపల పోవడం, చిచ్చేస్తే లోపల పోతాం అంతే. దాని ఇష్టం. ఇక్కడ కూర్చొని కంప్యూటర్లో కూర్చొని ఏది నొప్పుతుంది ఇటు తిరగేసి తీసింది, ఇటు తిరగేసి తీసింది, ఎటు కావాలంటే అది తీసింది. అంటే అక్కడ కూర్చున్నోడి దగ్గర ఉంది అంతా, లేదులే అని చెప్పి ఆ లోపల కంటే బాబుని ఇక్కడ చిచ్చాపాడు అనుకోండి, ఏమైంది, లోపల తీసింది ఆ స్కానింగ్ తీయదు. అంటే అది ఎవరి చేతిలో ఉంది? అక్కడ ఆపరేటర్ చేతిలో ఉంది. దేవుడే మనల్ని ఆపరేట్ చేస్తాడు. పరిశోధించువాడు ఆయనే, పరీక్షించువాడు కూడా ఆయన. కనుకనే ఆయన అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి దయచేసి. కాబట్టి ప్రతి మనుషుడు అది. కాబట్టి దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడిని బట్టి చూస్తే మనం ఏ పాటి వారిని? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన బట్టి మనం పరీక్షించుకుంటే మనము తాగలేము కదా. శతకోటి సూర్యుడి కంటే తేజోమయుడైనటువంటి దేవుడు ఎక్కడ? చీకటి అంధకార సంబంధమైన అయినప్పుడు మనం ఎక్కడ? కాబట్టి ఆయన స్థాయిలో మనం పరీక్షించుకోలేము, పరిశోధించుకోలేము కనుక ఆయనను బట్టి, ఆయన సత్యమును బట్టి, నీతిని బట్టి, న్యాయమును బట్టి పరీక్షిస్తే మనందరము లేనట్టే. అందుకే కీర్తన 90వ అధ్యాయంలో రాబడుతుంది కదా, నీ కోపమును, నీ ఉగ్రతను బట్టి మాకు దిగులు. దేవుడిని బట్టి మనం ఏమైపోతామంటే ఉగ్రత పాలవుతాం. కనుకనే దేవుడు ఏం చేశాడంటే, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నువ్వేం చేసావో నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, ఏం ఆలోచిస్తున్నావో నీకు తెలుసు, ఏం ఆలోచించాలనుకుంటున్నావో నీకు తెలుసు, ఏం కావాలనుకుంటున్నావో నీకు తెలుసు. ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వే రేపు నా మీద నెపం వేయొద్దు సుమి. మళ్ళీ రేపు దేవుడే చూశాడని నా మీద నువ్వేది మళ్ళీ నెపము అందా లేదా? అవ దగ్గర పోయి, నేను తినద్దుకున్న పండు మీరు తిన్నారా ఏది అంటే, నేనెందుకు తిన్నాను, నువ్వు ఇచ్చిందే కదా నాకు ఇచ్చింది అన్నాడు. ఏందమ్మా నువ్వు అట్టి చేసావు అని అంటే, నేనెందుకు తిన్నాను, ఆ సర్పం నన్ను మోసం చేసి. సర్పం అని ఎందుకు మోసం చేశాడు? నా బుద్ధి అది, నా బ్రతుకే అది, నా బ్రతికేది కనుక మోసం చేయడం నా స్వభావం కనుక నేను చేశా. నన్ను ఏం చేయమంట? వాళ్ళు వచ్చారు మోసం చేసి, నేనున్నా వాళ్ళ దగ్గర పోయి మోసపోండి అని చెప్పానా? నా స్వభావాన్ని నేను చూపించా, వాళ్ళు దానికి బలయ్యారు. నాకేంటి సంబంధం? అంతే కదండి. వాడి పని వాడు చేశాడు, ఎలా పని చేసుకోకుండా ఎందుకు పోయారా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటాడు, మళ్ళీ మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు, ఇందులో స్త్రీ పురుష భేదము లేదు, ప్రతి వారు పరీక్షించుకోవాల్సిందే. ఏమేం చేసావు ఈ వారం అంతట్లో? దేవుడితో ఎంతవరకు ఉన్నాం, లోకంతో ఎంతవరకు ఉన్నాం? దేవుడితో ఎంతవరకు ఉన్నాం, లోకంతో ఎంతవరకు ఉన్నాం? మన మాటలు ప్రతి దానిలో నిన్న వాక్యము బట్టి దేవుడికి స్తుతించాము, ఆరాధించాము పోయిన వారం. మరి ఆదివారం నుండి మళ్ళా తిరిగి ఆదివారం వచ్చేంత వరకు ఎలా ఉన్నావు?
ఎవరు చెప్పాల్సిన పని లేదు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. 31 అక్కడే 31 చదవండి. అయితే రెండోది ఏం చేయాలంట? దేవుడు విమర్శించిన దాకా ఉండకూడదు. జీవము గల దేవుని చేతులు పడుట భయంకరము. త్రోవలో ఉండగానే సరి చేసుకుంటే మంచిది. అంటే ఈ యాత్రా జీవితం ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా సమయం అనేది ఉండగానే, ఇంకా ఈ దేవుల ఊపిరి ఉండగానే, ఇంకా ఈ దేవుల జీవం ఉండగానే, ఇంకా సజీవులుగా సెలించుతూ ఉండగానే, శ్వాస ఆగిపోక ముందే ఏం చేయాలంట? చెప్పండి అలా పరీక్షించుకోవాలి. దేవుడు వచ్చి రారా అన్నాడు అనుకో, ఇంకేం చేసింది? ఏం చేసింది? 7 అంతలుగా పెంచితే వేసినోళ్ళు పోయారా లేదా? సింహముల బోన్లో వేసినోళ్ళు కూడా పోయారా లేదా? పరీక్షించుకోకపోతే ఏమైంది? వామ్మో, వాళ్ళంటే లోపల ఉన్నారు, మమ్మల్ని బట్టి మేము ఉండడానికి మేము కనపడేవాడికల్లా మొక్కాము, కనపడిందల్లా చేసాము, కనపడిందల్లా తిన్నాము, కంటికి నచ్చిందల్లా చూసాము, నోటికి నచ్చిందల్లా తిన్నాము, ముక్కు నచ్చిందల్లా వాసన చూసాము, చోకు నచ్చిందల్లా విన్నాము. మేము వాళ్ళలాగా అగ్నిగుండంలో పడితే అంతే సంగతులని ఆగితే కాకి బాగుండేది. సింహంలో దానియేలు వేసినప్పుడు ఆయనైతే జీవము గల దేవుని సేవకుడు, ఆయన వేసినా సరిపోయింది, నన్నేస్తే నేనేడా అని చెప్పి పరీక్షించుకుంటే పర్వాలేదు. మౌనంగా రాజు చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి వేశారు. సింహములు ఏం చేసినాయంట? పై నుంచి కిందకి రాకమునిపే ఎముకలు పొడి చేసేసినాయి అంట. మళ్ళీ మనం పరీక్షించుకోకపోతే అదే పరిస్థితి. మనం పరీక్షించుకోకపోతే, పరిశోధించుకోకపోతే అదే పరిస్థితి. పరీక్షించుకున్న దానియేలు, పరీక్షించుకున్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి, సింహంలో నుంచి బయటకు వచ్చారు. పరీక్షించుకుంటే నీవు నేను కూడా అలాగనే ఉంటాం. ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు చక్కగా ఉంటాం. కాబట్టి పరీక్షించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ప్రభు చెప్తుంది అదే. ఎక్కడో ఇక్కడో తర్వాత చూద్దాం లోకం అన్నట్టు ఇక్కడ మనం కూడా అనుకుంటే చేయగలిగేది ఏమీ లేదు. రేపు చేయగలిగాక చెప్పలేమే, బాగా సామెతలు లేదు, నాకు రావు సావు అలా సమయం ఉందండి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి కొద్ది సమయం ఉంది. యేసు ప్రభు వారు చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకోబోతున్నాను అని చెప్పే సమయానికల్లా అతను అంటాడు, ప్రభువా నీ రాజ్యముతో నేను వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. రాజ్యములో నన్ను, సమయం ఉంది, కొంచెమే, కొంచెం దాటిపోతే ఇక రాజ్యం లేదు, ఏమి లేదు. పక్కనోడి కంటే దౌర్భాగ్యుడు. పక్కనోడు అంటాడు, ఏరా చనిపోయింది, బాగా తిక్కింది, ఆయన మంచోడు, ఆయన మంచోడు అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పడు, నేను ఇప్పుడు దాకా ఈడితో ఉన్నాను కాబట్టి ఈ నా స్నేహితుడే అంటాడు. ఏదమ్మా బయటకు లేదు, దాని జవాబుతో మీకెందుకు, మీ చెవులు చూడండి. కాబట్టి ఇక్కడ ఆ ఎడమవైపు ఉన్నాడు అంటాడు, పిచ్చోడా, నేనైతే వాడి పార్టీలోనే ఉన్నాను, వాడు నేను ఒకటే. నువ్వు ఇప్పుడు దాకా ఆయన పార్టీలో కొంత పోయొచ్చావుగా, ఇప్పుడు చూడు నీకు గది ఉంటుంది కదా, ఆయన లేడు, ఇక ఈ ఏడుతాడిని చూడని హేళన చేసే విధంగా అయ్యేవాడని. అవునే కదా? కుడివైపు దొంగ కనుక సరైన సమయానికి స్పందించకపోతే, ఏరా నీకు భయం లేదా, దేవుడి భయం లేదా అని అన్నావు కదా అని చెప్పి ఆయన హేళన చేసేవాడు. సరైన సమయానికి స్పందించి ప్రభువారి పక్షాన్ని చేరి ప్రభువుని గురించి తెలుసుకొని ప్రభువాలను జ్ఞాపకము చేసుకునే మాట కనుక వాడి ఉండకపోతే హేళన పాలు, సిలువలో కూడా హేళన పాలు, మరణించేటప్పటికే హేళన పాలు. జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఏదో కాలికి గడిచిపోతా ఉంది అనుకుంటే కాలం ఎల్లప్పుడు ఒకలాగనే, ఒక్కోసారి కాలం కూడా మనకి ఇద్దరు తిరిగిందా లేదా? ఎవరెవరి మీద తిరిగింది ఒక్కరి పేరు చెప్పండి. ఎక్కడ తిరిగినా వచ్చేది యోనానే. ఎటు తిరిగినా వచ్చేది యోనానే. తిరిగిందా లేదా? మీదకి తిరగబడింది, ముంచేసింది, ఏది లెక్క చేయలేదు, చేపలతో మింగి పక్కన పట్టేసి లాస్ట్లోకి వెళ్ళిపోయాడు.
భయంకరమైన పరిస్థితి అనుభవించాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ప్రతిఫలము ఇచ్చేవాడు, హృదయములను పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. ఒక దినాన పరీక్షలు రాయడానికి ఉండదని, మళ్ళా చూద్దాం అనుకోవడానికి ఉండదు. చూద్దారండి మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. దయచేసి చూడండి, చదవాలి. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎప్పుడు ఇది చివరి ఘట్టం రాబోతున్నాడు. ఆ వచ్చేటప్పుడు జరిగేది ఇంకా లేదు. అప్పుడు ఎవరి క్రియల చొప్పున వారికి ఫలము ఇచ్చును. ఎవరిస్తారండి? 62:12 లేదనిలో దేవా ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు నీవే. ప్రతిఫలం ఇవ్వమన్నాడు. ఇక్కడ ఇస్తానికి ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆయన తీసుకొని ఆ ప్రతిఫలమే జీతము, ఆ ప్రతిఫలమే బహుమానం. ఆ బహుమానం గురించే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా పరుగు నీతి కిరీటము. మరి మనకే కిరీటాలు ఉన్నాయి. అది ఏ కిరీటం ఇస్తాడని అనుకుంటున్నాం? అది మనం అనుకోవడం అసలు ఏ కిరీటం ఉందనుకుంటున్నాం? దేవుడు ఒకవేళ కిరీటం ఇస్తే ఏ కిరీటం ఇస్తాడు అనుకుంటున్నాం మనం? చెప్పండి. ఎవరిని బట్టి వారి. అందుకే ఒక్కళ్ళని బట్టి వద్దు. అక్క మనం నిన్ను అక్కడ చూసాలే, నీకు మాత్రం ఈ కిరీటమే కాదు, నీ సంగతి చూడు ముందు. మనకి ఏ కిరీటం ఇస్తాడు అనుకుంటున్నారు? అసలు ఏ పోరాటం పోరాడుతున్నాం? అసలు ప్రభువారు తండ్రి మహిమతో తన దూతలతో కూడా వచ్చినప్పుడు ప్రతి వారికి ఇస్తానంటున్నాడు. నేను ఏడో ఎరకమాలన్నాను కదా, నాకు ఉందో లేదో అనుకోవడానికి. నేను ఏడో ముందు కూర్చుంటే మొదట ఇస్తాడు అనుకోవడానికి లేదు. ప్రతి వారికి ఉంది, లేదంటానికి లేదు. బహుమానం మాత్రం కంపల్సరీ. బహుమానము కంపల్సరీ. ఏ బహుమానం కావాలి? ఆశించావా ఎప్పుడైనా? చూడండి, నేనైతే ఒక బహుమానము చూపిస్తాను. చూడండి, రండి. రోమీలకు రాసిన పత్రిక 6 చదవండి. 6వ అధ్యాయము 2వ వచనం నుండి. అట్టనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇంక మీదట ఎలాగూ దానిలో జీవితము. క్రీస్తు యేసులోనికి మనమందరము. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదట శ్రేష్టమైన బహుమానం ఇది. ఆయనతో కూడా పాలు, మరణములో పాలు. పాయింట్ అర్థమైంది మీకు? చదవండి మళ్ళీ. 3 చదవమ్మా. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనందరము ఆయన మరణములోనికి ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని. ఆయన మరణములోనికి అంటే ఎక్కడ దొరికింది మనకు పాలు? మరణములో పాలు దొరికింది. అది బహుమానం. మొట్టమొదటి పాలు ఎక్కడ ప్రారంభమవుతుంది? బాప్తిసములో పాలు ప్రారంభమవుతా ఉంది. మొట్టమొదటి బాప్తిసం పొందినప్పుడు ఆయన మరణములోనికి మనము పాలు పొందామని మీరు ఎరుగురా. 2వ మాట చదవండి. 4వ వచనం. కాబట్టి ఎలాగూ లేపబడినో
అలాగే రెండో బహుమానం ఏంటంటే నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై అది రెండో బహుమానం ఏంటి? ఒకటి ఆయనతో మరణించిన అనుభవం, రెండవది ఆయనతో కూడా పాతి పెట్టబడిన అనుభవం. ఈ రెండు అనుభవాలు మనకి ఎంత అవసరం అంటే నూతన పరచబడుట కొరకే ఈ అనుభవాలు అవసరం. ఆయన పునరుద్ధారయ్యాడు. ఆ పునరుద్ధానంలో మనము కూడా పాలు కలవారము కావాలంటే ఆయన మరణంలో మరణము, ఆయన భూస్థాపనలో భూస్థాపన అనగా ఆయనతో పాటు పాతి పెట్టబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడే మనము నూతన జీవమును చెప్పండి నూతన జీవమనే అనుభవంలోనికి వస్తాం. ఆ అనుభవంలోనికి రావాలంటే మనం కూడా ఏం చేయాలంట? ఆయనతో పాటు చనిపోయామనుకుంటున్నామా? ఏమన్నా కాస్త అట్లా కనపడుతుందా? యేసుతో ఏదో పాట ఉంది, యేసుతోటి విగాను పోదుమా, అట్టుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా, యుద్ధనాదంబుతో పోదుమా, యేసుతోటి విగాను పోదుమా. యేసుతో టీవీగా పోవడం అంటే దర్జాగా ఆయన ఎలాగా పరలోక మందు జయించిన వాడు దర్జాగా వెళ్తా ఉన్నాడు. మనం కూడా అలా వెళ్ళేవాళ్ళంగా ఉన్నారంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన మరణములో పాలు, ఆయన భూస్థాపన అనగా భూస్థాపనలో పాలు. తర్వాత మాట చదవండి. 5 ఏమవ్వాలంట? ఐక్యం అంటే కలిసిపోవాలి ఆయనలో. పాలలో నీళ్ళైనా కలవేమో కానీ మనం ఆయనలో పాలలో నీళ్ళు కలుగుతాయా? వారు చెప్పాడు కుటుంబం పోసేవాళ్ళు మాకు పాలు ఎలా ఉంటాయంటే ఆ పాలు ఆ బరి దగ్గర నుంచి నురుగుతూనే వచ్చాయి. మాకాడు మా మనవడు అనేవాడు, తాత నాకు నల్లబరి పాలు కావాలనేవాడు. ఒక గ్లాసులో అంతే పిండి ఆ నురుగుతో తీసుకొచ్చి అడిగితే చక్క తాగేవాడు. మాకు కూడా అలాగే పోసేవాడు. తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతూ వచ్చిందంటే నురుగు ఆరిపోతుంది. ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువే. నురుగు ఆరిపోవడం కాదు, నురుగు కడుతుంది. అంటే నేను ఏమంటానంటే మార్పు చెందుతా ఉంది, ప్రేమ చల్లారిపోతా ఉంది, ఇసుకు పుడతా ఉంది. ఎంతకాలం ఈ క్రైస్తవం ఎప్పుడు మారు 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 అంటే ఏంది? ఏడు సైతాను వచ్చాడా? మారు అంటే ఏంది? కొట్టుమని అర్థమేగా. మారే అంటారు కదా, కొట్టమనేగా. ఎల్లప్పుడు ఏ నీళ్ళు కొట్టు 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 బాగులు మారు మారంటే ఏం మారేవి? ఇంకా ఏముంది మా దగ్గర మార్చుకుంటానికి అనుకుంటున్నావు? నువ్వు బయట మారేవు, మారాల్సింది లోపల. దేవుడు హృదయాంతరంగాలను పరిశోధిస్తానన్నాడు కానీ శరీర సౌందర్యాన్ని లేకపోతే ఈ శరీరానికి వచ్చినటువంటి దుష్టమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కాదు దేవుడు చెప్పింది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయనంట దూత గణాధిపతులతో, దేవదూతలతో, మహాదూతలతో, తండ్రి దూతలతో, మహాశబ్దముతో ఆయన వస్తా ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన మహామహిమతో వచ్చినప్పుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం తీసుకునే వారంగా ఉన్నామా? ప్రతిఫలం ఉందా మనకి? ఉంటుంది. ఏదో ప్రతిఫలం మాత్రం. ఏ ప్రతిఫలం? ఎడవైపున కుడివైపున 2 రకాల ప్రతిఫలాలు ఉన్నాయి.
ఇంకో మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దాని రోమా 2:6. ఆయన ప్రతివానికి అది. కాబట్టి ఇక్కడ సత్క్రియలు ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఏమిద్దా అంట. ఏం వెతుకుతున్నాం మనం? చెప్పండి, ఏం వెతుకుతున్నాం? మధురకు వచ్చి ఏం వెతుకుతున్నాం? ఇంటికి పోయి ఏం వెతుకుతున్నాం? పరిచయం అయితే కింద నుంచి యేసు ప్రభు వారిని కిందకి రాని సంగతి చెప్తామని వెతుకుతామన్నా. ఆయనతో కూడా పరిచయులున్నారు, ఆయన బోధించుచుండగా పరిచయులున్నారు, సదుకేయులున్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. కానీ వారు అక్కడ స్వస్థపరిచేవాడిని ఎలా స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచేటప్పుడు ఆయన్ని ఎలాగ పట్టుకోవాలి, ఆయన మాట్లాడేటప్పుడు ఏ మాట పట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ ఈ మాటలు నా కోసమే, నా మారు మనసు కొరకే, నా రక్షణ కొరకే, నా జీవితంలో బాగు చేయడం కొరకే దేవుడి చేత పంపబడిన నా కోసమైన ఈ కృపావరమని ఈనాడు అనుకున్న వారు అక్కడికి వచ్చిన రోగులు బాగుపడ్డారు, అక్కడికి వచ్చిన అనేకమైనటువంటి వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు, అనేకులు సమస్యల్లో ఉన్న వారు బాగుపడ్డారు, అనేకులు వారి కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి శోధన నుంచి తప్పిపడ్డారు. ఆఖరికి పాపములో ఉన్న వారికి పాపము విడుదల కలిగింది అన్నాడు. పక్షవాయు వెలిగిన వారిని నలుగురు మంచం మీద మోసుకొచ్చినప్పుడు అక్కడ వారిని కూర్చున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకుని నిలబట్టే పాపములు క్షమించబడిన వారు ఉన్నారు, పక్షవాయు నుండి స్వస్థత పొందిన వారు ఉన్నారు. కానీ అక్కడ ఉన్న పరిచయులకు మాత్రం మారు మనసు సత్యాన్ని తెలుసుకోలేకపోతూ వచ్చారు. వారి ప్రతిఫలం ఏంటంటే వేషధారులారా అంటున్నాడు. వారి ప్రతిఫలము వేషధారులారా అంటున్నాడు. పరీక్షించుకోవాలి. ఏ గుంపులో ఉంటున్నాం? రెండు గుంపులే. పరీక్షించుకున్న గుంపు, పరీక్షించుకోని గుంపు, ఒప్పుకున్న గుంపు, ఒప్పుకోని గుంపు, ఇష్టమైన గుంపు, వ్యతిరేకించిన గుంపు. ఏ గుంపులో ఉన్నాం? లోబడిన గుంపు, తిరగబడిన గుంపు. నిజమే ప్రభువా, పోవయ్యా తిరస్కరించిన గుంపు. ఏ గుంపులో ఉంటున్నాం? రేపు గొర్రెలను మేకలను గొల్లవాడు ఏరి చేసినప్పుడు నువ్వు ఏ గుంపులో ఉంటావు? గొర్రెల గుంపులోనా, మేకల గుంపులోనా? ప్రభువారు బహుమానం తీసుకొచ్చినప్పుడు 1000 పరిపాలనలు ఆయన ముందు నిలబడాలిగా, లేకపోతే ఆయన ఎదుట నిలబడాలిగా? ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుండి 1000 పరిపాలనలు న్యాయం తెచ్చడానికా, లేకపోతే 1000 పరిపాలనలో ఆయన కాళ్ళ దగ్గర నిలబడటానికా, చేతులు కట్టుకుంటానికా, చేయి చాపి తీర్పు తీర్చడానికా? ఏ గుంపులో ఉంటున్నాం? ఏ బహుమానం అంది? ఎప్పుడైనా చెయ్యి వేస్తున్నాం, పరీక్షించుకుంటున్నాం. వారమంతా ఎక్కడ? అదేందన్నా మరలా అడుగుతాం. ఎన్నిసార్లు అని అడుగుతాడు ఆయన. నేను అడగట్లేదండి, నేను కూడా దానిలో ఒకటే. ఎక్కడ ఆదామా? నువ్వు ఎక్కడ ఆదామా? నువ్వు ఎక్కడ? చెప్పండి. చెప్పండి. 2 కాసులు వేసిన వానికి ఒక ప్రతిఫలం దొరికింది. అమ్మకి నేను నా దశ భాగం ఇస్తున్నాను, వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నేను అతని వంటి వాడిని కూడా కాదు, నియామ కోడికలకు అన్నిటికీ వస్తున్నానని చెప్పేవాడికి ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు, పక్షపాతం లేకుండా పంచిపెడతాడు. ఏ మూట కట్టుకోవాలనుకుంటున్నాం? నీదేనా, లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవమునా? అర్థమవుతుందా? నిందేనా, నిత్య జీవమునా? ఆలోచించి చూడు. నీకు నువ్వే
నాకు నేను ఎవరికి వాళ్ళే పరీక్షించుకుంటాం. కొంచెం దృష్టి పెట్టండి. చదువున్న మాట మళ్ళా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మళ్ళా చదువు. ఎలా చేయాలంట? సత్క్రియలు ఓపికగా చేయాలంట. సత్క్రియలు చేసేటప్పుడు కూడా అడవడిగా ఓపిక ఉండాలి. సత్క్రియలు అంటే మంచి పనులు, మంచి కార్యాలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి ఊహలు, మంచి జీవితము, ఏదైనా ప్రతిదీ కూడా మంచి. ఇది చేసే విషయానికి ఏం కావాలంటే ఓపిక. సామాన్యమైన విషయమే కాదు. కాబట్టి అలా చేసినప్పుడు దాని ప్రతిఫలము దేవుడు నీకు నాకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చివరికి మాట చూడండి, మత్తయి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. అయ్యా, నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే, ప్రతివాడు అమ్మా మళ్ళా తాను చేసిన కష్టం కొలది అది. ప్రతి వారికి తాను చేసిన కష్టం కొలది జీతం ఉంది. ఏ కష్టపడుతున్నాం? రోమిలికి యోహాను రాసిన యోహాను సువార్త 6వ అధ్యాయము, ప్రతి వారికి తన కష్టం కొలది జీతం ఉంది. అయితే ఏం కష్టపడుతున్నావు? దేనికోసం కష్టపడమన్నాడు? 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం కొరకు, అక్షయమైన ఆహారం కొరకు. నువ్వు దేనికి ఏ కష్టపడితే, దేని కొరకు కష్టపడితే దాని జీవితం దేవుడు ఇస్తాడు, లేకపోతే దాని ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఇంత చేస్తున్నాను కదా, మా నాన్న చూడు, లేకపోతే వాళ్ళ నాన్న చూడు, లేకపోతే వాళ్ళ నాన్న చూడు, చేసిందంతా ఏం చేసిపోయారు వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు సంపాదించిందంతా ఏమవుతూ వచ్చింది? పర్లు పాలే. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమి ఏం పాడది? పుడతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. అందరూ గాలి మేడలు ఎన్నో కడతావు. పరీక్షించుకుంటూ కంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం.
ఇప్పుడు బిడ్డను కనాలంటే గర్భం ఉండాలి. నేను కనాలంటే నాకు కనాలని ఆశ ఉంది, నలుగురు ఐదుగురు కనాలని ఉంది. మరి నేను ఎంత తిప్పలపడ్డా కనగలనా? మరి ఇది ఉంటే ఉపయోగం ఏముంది? అది ఉండాలిగా. ఏమండి చెప్పరండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మనం పరీక్షించుకోండి. దిగంబరులకు వచ్చాం, దిగంబరులకే అలా నీ కష్టార్జితమును బట్టి కూడా నీకు ఫలం ఉందండి. దుష్ప్రవర్తన బట్టి ఫలం ఉంది, చెడ్డ క్రియలను బట్టి ఫలం ఉంది. ప్రతిదీ ఏదైనా నీ నోట నుండి వచ్చిన ప్రతి మాట, అది మంచిదైనా చెడ్డదైనా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యాయపీఠ మీదట లెక్క చెప్పవలసి ఉన్నది. అది ఏ నుంచి చెడ్డ వరకు ఏదైనా. 2 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు ఏది చేసినా ఈ లోకములో ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంది. ఊరికే బాధ్యత. చేలో నాటేస్తే ఒకవేళ తుఫాను వస్తే కొట్టుకొని పోవచ్చు, ఎండొస్తే ఎండిపోవచ్చు, నీళ్ళు లేకపోతే పనికి రాకుండా పోవచ్చు, తాళైపోవచ్చు. నువ్వు నాటినందుకు బయటికి రావచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అన్యాయస్తుడు నువ్వు ఏది చేసినా ఇస్తాడు. ఏం చేస్తున్నావు? నిన్ను నువ్వే పరీక్షించుకో. నీ ప్రవర్తన, క్రియలు, ఈ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఈ అల్పమైన జీవితాన్ని, బెత్తడంత జీవితం అన్నాడు దావీదు, కూసంత ప్రాయం కలిగిన జీవితాన్ని ఇంత విలువగా దేవుడు నిన్ను లెక్క కట్టి నీ కోసమయ్యా కలవలసినలో ప్రాణం పెట్టడం కొరకే పరలోకం నుండి దిగి వచ్చాడంటే ఈ అల్పమైన జీవితం నీకు లెక్క లేకపోవచ్చు, దేవుడికి లెక్క ఉంది. దీని విషయమైన ఒక విలువ ఉంది. నీ జీవితంలో వచ్చి నీకు విలువ లేకపోవచ్చు, నీ జీవితంలో వచ్చి నీ లెక్క లేకపోవచ్చు, నీ జీవితంలో వచ్చి నువ్వు తాస్కారం చేయవచ్చు. అయితే నీ జీవితంలో వచ్చి ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవిత విలువను వెతికావా? ఎప్పుడైనా ఎందుకు రక్షించుకున్నాను? ద్వితీయోపదేశకాండం చివరిగా మాట చూసుకొని ప్రభావం వచ్చి వెళ్తాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 5వ వచనం నుండి, కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు, ఇది అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆడండి, నేను ఎలా ఎంచుకున్నాడంట? వాళ్ళకంటే ఏం ఎక్కువ ఉంది నీకు? ఏ విషయంలో మంచి, ఏ విషయంలో సమర్పణ, ఏ విషయంలో త్యాగము, ఏ విషయంలో నేను చెప్పుకోవడానికి యోగ్యత ఉంది? ప్రార్థన చేసాం, ఆరాధన చేసాం కదా. ఏమని చేసాం? నేను నీచుడిని చేయలేదా? నేను ఫలాన్ని చెప్పుకున్నాం, కానీ దాని ప్రకారం ఉన్నామా? నేను ఫలానా అని చెప్పుకున్నప్పుడు దాని ప్రకారం ఆలోచన చేయగలుగుతున్నామా? మీరు లోకంలో ఉన్న జనులందరికంటే మీరు ఎక్కువ కాదని కాదు అన్నాడు అక్కడ. చదవడం మరి తర్వాత ఏర్పరచుకోవాలా? మీరు ఎక్కువైన జనమని కాదు, మీరు గొప్పవారని కాదు, మీరు శ్రేష్ఠులని కాదు, మిమ్మల్ని బట్టి కానే కాదు, దేవుడిని బట్టి అబ్రహాము బట్టే విశ్వాసి కుటుంబాలు.
దేవుడిని బట్టి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాం బట్టి దేవుడు ఆశీర్వదించలా. అబ్రహాం కూడా విగ్రహారాధకుడే, అబ్రహాం కూడా విగ్రహాల్లో ఉన్నవాడే. అబ్రహాం కూడా లోక దేవతలను ఆరాధించిన వాడే. అబ్రహామును దేవుడు ప్రేమించాడు. అబ్రహామును దేవుడు ప్రేమించాడు. నా కోసం కావాలి అటువంటి నిన్ను కూడా కోరుకున్నాడు. లోకంలో ప్రత్యేకమైన దానివని కాదు, లోకంలో ప్రత్యేకమైన వాడమని కాదు. నీలో ఏదో సత్క్రియలు సద్గుణాలు ఉంటాయి, నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, పవిత్రుడు అని కాదు దేవుడికి జ్ఞాపకం చేసుకుంది. నశించిన దాన్ని వెతికి నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. మరి ఎవరి కొరకు వచ్చామయ్యా? రోగుల కొరకు వచ్చాం. మరి ఎవరి కొరకు వచ్చామయ్యా? అనీతి మందుల కొరకు. మరి ఇంకెవరి కొరకు? నశించిపోయే వారి కొరకు వచ్చానయ్యా. దేవుడు ప్రేమను గుర్తెరిగావా? ఏ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమించాడో ఆ స్థితిలో నీ ఇంటి వారు, ఆ స్థితిలో నిన్ను కన్నవారు, ఆ స్థితిలో నీ స్నేహితులు చూస్తే నేను అసహించుకోరా? అసహించుకుంటా లేదా? ఆయనను దేవుడు హృదయములను పరిశోధించువాడు, పరీక్షించువాడైనా ఆ హృదయములో చెడు దుర్గంధముతో నిండి ఉన్న ఆ హృదయాన్ని ప్రేమించాడు. ఇది నాకు కావాలి. ఎంత ప్రేమించాడు! లోకములో ఉన్న నిన్ను నన్ను ఆయన గొప్ప జనమని ప్రేమించలేదండి. తన స్వకీయ జనముగా ఉండుట కొరకై, తన సాంపద్యముగా ఉండుట కొరకై, తన సొత్తుగా ఉండుట కొరకై యాజక రాజులైన యాజక జనాంగముగా పరిశుద్ధ సంఘముగా ఉండుట కొరకై దేవుడు నిన్ను నన్ను ప్రేమించి జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాన మందిరం అంటే ఎగతాళి, మందిరానికి పోవాలంటే నిర్లక్ష్యం. దేవుడు ఇచ్చిన రక్షణ ఈ గొప్ప భాగ్యం అంటే, దేవుడిచ్చిన రక్షణ ఈ గొప్ప భాగ్యం అంటే తీరగలేదా? తీరగలేదా? ఇదిగో నాయన, నువ్వు అన్న మాటకు బదులు నువ్వు అన్నదానికి నేను బదులుగా తీసుకొని వస్తున్నా. నేనేమో ఆపేవాడిని కాదు, బారేసి వచ్చేవాడిని కాదు. నువ్వు బారేసిన నేను ఆరైన దాని ప్రతిఫలం తీసుకొస్తా. ఒకవేళ అమ్మో ఇది నా అమ్మోడు చూస్తే నన్ను కొడతారని చెప్పి ఒకడు బారేసిన, అయ్యో నా ఫ్రెండ్స్ చూసిన, మా తల్లిదండ్రులు చూసిన, మా ఉపాధ్యాయులు చూసిన, మా సేవకులు చూసిన ఏమన్నా అంటాడేమోనని చెప్పి టక్క 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 ఇంటినేసి ఎటువంటి ఇంటనేసి తీసుకొచ్చిన ఆయన మాత్రం దాన్ని డిలీట్ చేయలేదు. నువ్వు డిలీట్ చేసిన ఆయన డిలీట్ చేయలేదు. నువ్వు పాస్వర్డ్ మార్చేసిన ఆయన మార్చలేదు. నీ దగ్గర మారచ్చు, ఆయన దగ్గర మారలా. నిజమా కాదు? నిజమే. కీర్తన 90 అధ్యాయం చూడండి. మాట చూసుకుని ప్రబల్లోకి వెళ్దాం. కీర్తన 90. నువ్వు మార్చవచ్చు, నువ్వు మాయ చేయొచ్చు, కానీ అందరినీ మాయ చేసిన దేవుడిని మాయ చేయడం. చూడండి 90 అధ్యాయము 8వ వచనం. మా దోషములను నీవు ఇప్పుడు చెప్పండి. నేనేమి చేయలేదు అన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండవచ్చు. నాకు ఏ దోషం లేదు, నేను ఏ దోషం చేయలేదు అన్నవాడు హెట్టే చెప్పండి. మా దోషములను చెప్పండి. మా దోషములను ఎక్కడ ఉంచుకున్నాడ? నీవు నీ ఎదుట ఉంచుకొని నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఎప్పుడన్నా చూసావా? చూస్తే సరే, నిజమే ప్రభువా, చూస్తేగా. చూడాలంటే రావాలిగా. చూడాలంటే అద్దం దగ్గరికి వస్తే కదా ముఖం మీద డాగులు కనబడేది. వాక్యం దగ్గరికి వస్తే కదా ఆ వాక్యం నుంచి మనం హెచ్చరింపబడినా, వాక్యం నుంచి సరి చేయబడినా, వాక్యం నుంచి గద్దింపబడినా, వాక్యం నుంచి దిద్దబడినా మనం వాటిని బట్టి మళ్ళీ మనం పరీక్షించుకోవడానికి వాక్యం దగ్గరికి రావాలా? తప్పికి కొన్ని వాళ్ళారా నీళ్ళ ఎందుకు వస్తే కదా తప్పికి తీరేది. ఆలోచించు. ఒకవేళ నీ దృష్టికి నువ్వు చీ అనుకునేదానికి ఉండొచ్చు, కానీ
ఎవరు కన్నబిడ్డ గురించి వాళ్ళకి నేను గుర్తు చేయడానికి ఆశపడదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, మన షారోల్ లాగా. బొడ్డోడు ఉన్నాడు, మన మంచి వాడే అనుకుంటు చిన్నవాడు. ముక్కులో చీవిడంతా కారుతా ఉంది. పక్కన ఏందమ్మా పిల్లగా నటించావు అంటది. వాళ్ళ అమ్మ వచ్చి ఏం చేస్తుంది, బయట తీసుకుని దాన్ని చూసుకొని ఏంటంటే నీ రక్షణ నిన్ను చూసి లేకపోతే నీకు లెక్కలేని తనంగా ఉండొచ్చు. అంటే పక్కన వాళ్ళకి ఆ బిడ్డ, కానీ ఆ తల్లికి మాత్రం ఆ బిడ్డ శివుడి కంటే గొప్పవాడు. లేకపోతే ఆ జొల్లు కారుతున్నా, లేకపోతే గలీజ్ చేసుకున్నా వాటన్నిటికంటే కూడా తన బిడ్డ ముఖ్యుడు. అవి కాదు అసలు, దేవుడు నిన్ను నన్ను కూడా అంతగా ప్రేమిస్తున్నాడు. అవన్నీ కాదు, అసలు ముందు కాదు. కానీ ఏమన్నాడు మాట మళ్ళీ చూద్దామా. అన్న పొడిగిస్తానే ఉన్నాడు. నాకు ఎదురుగా కొత్త అలా పెట్టారు, టైం తీసుకుని అయితే ఇక్కడ అన్నాడు యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, రహస్య ప్రభువులు కనపడతానే ఉన్నాయి. అది ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నాడు 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభు అని నా పైన మాట చదువుకున్నప్పుడు అర్థమైంది. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి ఏం చెప్పన్నాడు. ఇక వెళ్ళి ఇంతకుముందు తెలుసో తెలియక చేసావమ్మా, ఈసారి మళ్ళీ తిరిగి నేను అక్కడ ఉంటానో రానో తెలియదు, రాళ్ళు కొట్టి చంపుతారు, నిన్ను రాళ్ళే చంపుతారు. ధర్మశాస్త్రం ప్రకారం చంపమన్నది కనుక వాళ్ళు నిన్ను చంపుతారు. అదిలా నేను అడ్డవస్తా అనుకుంటాను ఉండను. ఇలా టైం బాగుంది కాబట్టి నీది. వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చింది నీ కోసం కాదు, నన్ను పరీక్షించడానికి వచ్చారు. నన్ను పరీక్షించే క్రమంలో నీకు ఏం జరిగింది, మేలు ఇవాళ ఇలా జరిగి ఉండొచ్చు, మరొకసారి ఇలా జరగకపోవచ్చు, జాగ్రత్త. ఇక వెళ్ళి ఏం కార్యాలు చెప్పాలి. ఇక వెళ్ళి దుష్కార్యాలు, ఇక వెళ్ళి చెడ్డ కార్యాలు, ఇక వెళ్ళి పాపము, ఇక వెళ్ళి ఇష్టానుసారంగా జీవించుమా. ఇక ఇంతకుముందు తీసే పోతే పోయింది, మురికి ఇంటికి పోయి స్నానం చేస్తాం అన్నాడు. ఏమన్నా మనమైతే ఏమంటాం. రాత్రి నేను వర్షం పడేస్తే ఒక ఆమె బాటిల్ తప్పించి పారికోట మీద చెప్పి పెడతాం గ్లాస్, అవి ఆడబెట్టుకోవాలంటే నేను అనుకున్నది వేరు. ఏదో సిస్టర్స్ ఉంటారు కదా, అంటే ఏమైనా పట్టింపులో ఏమైనా కాదని. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే ఆమె చెమ్ము పెట్టేసి ఆ బయట అరుగు మీద కూర్చుంది. ఏమంటుంది, ఇంటికి వెళ్దాం, మాకేం పట్టింపు లేవు నువ్వురా అంటారు. ఏం పట్టింపు కలిగి పెట్టింది, మాకేం పట్టింపు లేవని ఆమె. వీళ్ళిద్దరి మధ్యలో మేమేం చేసాము, మేము కలగా పొలగం చేసి ఆమె ఏ పట్టింపు అయితే పట్టించుకుంటుందో ఆ ఇంటికే పోయి ఇంట్లో వచ్చి కూర్చున్నాం. వచ్చింది కదా, మేము వాళ్ళకి వచ్చిన తర్వాత ఆపదలికి ఏమంటే రాకూడదని ఏమొస్తుంది, రావచ్చని ఏమంటుంది. ఆమె అన్నదానికి మేము లోపల ఏమన్నాం, రాకూడదు అన్నానికి మేము లోపలికే. అంటే నేను అనేది ఏంటంటే ఆ విషయంలో కూడా అమ్మా ఇప్పుడు నువ్వు నా దగ్గర రావడానికి నేను ఆశీర్వదించాలంటే ఇప్పుడు లేదు దీవించాలంటే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి మంచిది. ఆమె ఏం చెప్తున్నా పడుకొచ్చిందన్నమాట. అది కాదమ్మా, ఏం చేస్తా పట్టుబడింది ఆమె. 4వ వచనం, బోధకుడా ఏమి వ్యభిచారము చేయించుండగా పట్టుకుంటువి. చాలమ్మా, పాయింట్ అదే. ఆమె వ్యభిచారము చేయించుండగా చేయించుండగానే పట్టబడింది. మరి వస్త్రాలు మార్చుకోవద్దు, ఆశీర్వాదాలు కావాలంటే స్నానం చేయొద్దా, శుభ్రం కావద్దా? దేవుడు ఏ పరిశోధన చేస్తాడంట, పరిశోధన చేస్తాడు. నలిగిపోతా ఉంది, ఇరిగిపోతా ఉంది, పగలు కొట్టబడతా ఉంది, ముక్కలు చెక్కలు అయిపోతా ఉంది. అందుకే ఆయన అన్నాడు, అమ్మా
ఇక వెళ్ళి వదిలిపోయింది. ముందు వదిలేసేయి. ముందుది ఇప్పుడు సంగతి ఇక చేయబాదు. నేను మళ్ళీ అందరికి ప్రతిఫలం తేబోతున్నాను. అదే నువ్వు ఇబ్బంది పడతా. జీవం గల దేవుని చేతిలో పడుట పవిత్రం. ఆయన చేతికి అందించబట్టు మంచిదే. ఆయన తీర్పులోనికి వచ్చినాక ఏమంటున్నారు? ఎవరన్నా తెస్తారు? ఆయనకి నాకు నెల రోజుల నుంచి దూరంగా ఉంటా ఉన్నాం. ఆయన పిలుపు లేకుండా ఎవరు దగ్గరికి వెళ్ళడానికి, ఒకవేళ వెళ్ళిన నెల ఆ దండన ఎవరి వైపు చూపిస్తే వారికి ఏమవుతుంది? అలాగనే ఆ రాజుకి అంత పవర్ ఉంటే, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినా యేసుక్రీస్తు వారికి ఇంకెంత పవర్ ఉండాలి? భారీ మాట లేదా నిలిచిపెట్టినోడికి అంత పవర్ ఉంటే, శతకోటి సూర్యుడి కంటే తేజోమయుడైనటువంటి దేవుడు, వర్షించడానికి తేజస్సులు అమరత్వం కలిగి ఆయన మాత్రమే వర్షించిన దేవుడు తీర్పు తీర్చేటప్పటికి ఆయనకి ఎంత పవర్ ఉండాలి? ఒకరు కాదు, పవర్, అధికారం. ఆలోచించు. ఆయన చేతులు పడితే తప్పించేవాడు లేడండి. కాబట్టి ఇప్పుడే ఇదే మిక్కిలి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రతి వారికి ప్రతిఫలం ఇస్తానన్నావుగా. నీ కలవరి శిలువలో కాల్చిన అమూల్యమైన రక్తం చేత నన్ను కడిగి శుద్ధి చేయి, పరిశుద్ధపరచు. ఇక నుంచి అయినా మంచి క్రియలు చేయడానికి, దోషము మరలా తిరిగి అంటకుండా ఉండటానికి సాయం చేయి. మరలా తిరిగి ఆమెను అంటున్నావు, మరలా పాపం చేయవు, మరలా లోకం వైపు నేను చూడకుండా ఈ గాయములో నాకు ఉంచబడి నా స్థానంలో నేను నిలిచి ఉండటకు సాయం చేయి. నా కొరకు భద్రపరచుడు కొరకే నువ్వు పెంచబడి నా గాయాల్లో నన్ను దాచు. నన్ను చేయబట్టుకొని నడిపించాయి, అంతవరకు నడిపించాయి. నీ రాకడ వరకు నడిపించాయి. నీ రాజ్యంలో చేరేంత వరకు నన్ను నడిపించు. ఆ మట్టుకు నేను నడవలేకపోతున్నా. నేను మేలు చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇక నుంచి అయినా నా దేవుడి కోసం ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. ఈ లోకములో కష్టమంతా క్షయమైపోయేది, అక్షయమైనది నా దేవుడి రాజ్యము. దాని కొరకై అక్షయమైనటువంటి ఆహారము, వాక్యము, దానికోసమై నేను పాటలు పడాలనుకుంటున్నాను, పడలేకపోతున్నాను. క్షమించు ప్రభు. నా కోసం అన్నీ ఇచ్చొచ్చావు. నేనైతే లోకములు ఏది ఇవ్వట్లా. అయితే నీవు నా రక్షణ కోరుకున్నావు, నన్ను నిత్య రాజ్యంలో ఉంచాలనుకున్నావు. ప్రభా, నేను లోకములు అన్ని ఎడవలేక నిత్యము నేను అవమానిస్తా ఉన్నాను, నిందలకు అప్పగిస్తా ఉన్నాను, నీ మహిమను దొంగిలిస్తా ఉన్నాను. రోజు నీ గాయాలు లేపుతూనే ఉన్నాను, రోజు నీకు దుఃఖము కలుగు చేస్తానే ఉన్నాను. నన్ను క్షమించవా? క్షమించవా? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యా, కరుణ కలిగిన దేవుడు అయ్యా, కనికరము కలిగిన దేవుడు అయ్యా, నా కోసము పశ్చాత్తాపడే దేవుడు అయ్యా, నన్ను రక్షింపజేయట ఇష్టపడని దేవుడు అయ్యా, నన్ను ప్రేమించి ప్రాణమే పెట్టినవాడివి. నేను నశించడం నీ చిత్తము కాదయ్యా, అది నీకు సంతోషం ఎంత మాత్రమును కాదయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. నా బలహీనతను బట్టి కాక నీ కృప విధించుట నీ విధి, కృపలో రక్షించుట నీ విధి, నన్ను కాపాడుట నీ విధి. దానికి నువ్వే బాధ్యుడివి, నువ్వే కారకుడివి, నీవే రక్షకుడివి. నీవు తప్ప నాకు దాతి, నీవు తప్ప నాకు సహాయం లేదు, నీవు తప్ప నన్ను ఆదుకునే ఆశ్రయ దుర్గం ఏది, నీవు తప్ప నన్ను దాక్షించే దాగు చోటి ఏది, నీవు తప్ప నన్ను కప్పివేసే ఆ భద్రత ఏది. నన్ను జ్ఞాపకం చేసు. నా కోసం పంచ గాయములు పొందినటువంటి ఆ శరీరం, నా కోసం నిలువెల్లా చెందించబడిన అమూల్యమైన పుణ్య రక్తములో యోగ్యమైన రీతిలో చెయ్యి. నా కోసమే నిరక ఎన్నోసార్లు కాలదనుకున్నా, నన్ను క్షమించవా?
నన్ను నిలువెల్లా కడగబడుతున్నాడు పేదలు కడగవా, పరిశుద్ధపరచు. ఇక నుంచి అయినా నీ దానగా నీ వాడుగా ఈ బిడ్డలను ఎదగట్టుకు సాయం చేయి. నీకు కిరీటముగా ఉండగట్టుకు, నీకు మహిమగా ఉండగట్టుకు, నీ దానగా ఉండగట్టుకు, నన్ను చూసిన వారు నిన్ను చూచినట్టు, నిన్ను చూచిన వారు నన్ను చూచినట్లు ఉండగట్టుకు, నీ స్వరూపంలోనికి నీ పోలికలోనికి నేను మార్చుకోగలిగినట్లు సాయం. నీ మంచి ఎత్తబడి గుంపులో ఉండగట్టుకు, నీ పిలుపు అందుకొని చెత్త ప్రభు నేను ఉన్నానని నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోగలుగు సాయం. నిత్యము అబ్రహాము ద్వారమునంత కావిలిగా వస్తున్నట్టు నీ మందిరం ఎంత నేను కావిలించు, నీ ద్వారం ఎంత ఉండడు, నీ మందిరములో నీ ప్రాకారంలో నేను ఉండే భాగ్యాన్ని నాకు దయచేయము. నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నా ఈ జీవితాన్ని నిన్ను బట్టి నువ్వు కొలతగలిగితే నేను ఏమైపోతుంది ప్రభా. నన్ను జ్ఞాపకం యేసుక్రీస్తు రక్తము మన పాపం మనం ఒప్పుకుని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రులుగా చేయరు, పవిత్రులుగా చేయని రాయబడతావచ్చు. మనమే పరీక్షించుకున్నాం. లోకంతో పాటు తీర్పు పొందకుండానట్టు ప్రభుచే శిక్షింపబడే వారంగా, ప్రభుచే పరీక్షింపబడే వారంగా ఉన్నాం. ఇప్పుడే కన్నలారా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని, హృదయమారా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, మనసారా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, తనివి తీరా దుఃఖించు, ఏడువు. ఎన్నిటి కోసం ఏడుతున్నావో ఆ ఏడుపు మరణానికి తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు నీ కోసం నీ సన్నిధిలో నేను ఏడ్చే ఏడుపు మారు మనసు రక్షణ కలుగు చేసేదిగా ఉంది అని జ్ఞాపకం చేసుకోవా. రెండు కన్నీటి దాటిపోయేవాడు కాడు. రక్షణ లేకపోతే రక్షణ కొరకు రక్షణ పొందితే బలలో చేయవేయటానికి ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రార్థనలో